కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట. ఆయన 100 అంటున్నాడు. ఇప్పుడు 4 నెలల్లో నీకు 106 తేలింది. 4 నెలల్లో పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను, నేను కాంప్రమైజ్ కాను, ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా, ఎంక్వైరీ జరగాల, అసలు దోపిడీదారుణ్ణి ఎందుకు టచ్ చేయటం లేదు, కాకాని గోవర్ధన్ రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు, మైనింగ్ ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు, జిల్లా యంత్రాంగం, స్టేట్లో ఉండే సెక్రటరీలు, డైరెక్టర్ మైన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని. ఇది కరెక్ట్ కాదు, క్షమార్హం కాదు. అసలు దోపిడీదారుని ఆడబెట్టి ఆ పనికి మాలిన ఆ పక్కన ఉండే చెంగాయలు, సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నాం, కానీ ఆయన ఒక చెంగాయ్. ఒక్కడ గోవర్ధన్ రెడ్డి దోచుకునే దాంట్లో 10 పైసలు సురేష్ రెడ్డికి, ఆయన ఊరు కాబట్టి, ఆయన ఊరు సూరాయపాలెం ఇరువురు, ఆయన పెత్తనం కాబట్టి. కానీ అసలు ముద్దాయిని వదిలేస్తారా? మొదటి ముద్దాయిని వదిలేస్తారా? A1ని తప్పిస్తారా? అక్యూజ్డ్ నెంబర్ 1ని తప్పిస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇది అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ 2 రీచ్ల శాండు గ్రావెల్ గురించి చెప్పా. మళ్ళీ క్వాడ్జ్ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో కూడా ఇస్తా. దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా, దీంట్లో రాజీ ప్రసక్తే లే. అసలు ముద్దాయి, అసలు దోచుకున్న కరోనా హౌస్ ఓనర్ తోడేలు కాకాని కటకటాలు లెక్క పెట్టాలా. అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా. అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తిలా.